బ్యాక్ టు న్యూస్. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ఆరోగ్యం కుదుట పడుతోంది. సినీ నటుడు బాలకృష్ణ, ఆర్ నారాయణమూర్తి దాసరిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాసరి ఆరోగ్యం మెరుగవుతోందని, త్వరగా కోలుకుంటున్నట్లు నారాయణమూర్తి తెలిపారు. విజయవాడ ఆర్టీసీ గ్యారేజ్ లో ప్రమాదం జరిగింది. అప్రెంటిస్ డ్రైవర్ బస్సును వెనక్కి తీస్తుండగా మెకానిక్ పైకి దూసుకెళ్లింది బస్సు. ఈ ప్రమాదంలో మెకానిక్ సత్యనారాయణ ప్రాణాలు కోల్పోయాడు. బస్సును రివర్స్ చేస్తున్న సమయంలో సరిగా చూసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భూమి కోసం ఆ రైతు గుండె బరువెక్కింది. పరిహారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ప్రాణం పోయినా తమ భూముల్లో విద్యుత్ స్తంభాలు వెయ్యొద్దని మొండికేశారు. అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. అయినప్పటికీ కనికరించిన అధికారులు మీ ప్రాణాలు మాకు లెక్క అంటూ నిజంగానే రైతుల ప్రాణాలు తీయబోయారు. ಅಲ್ಲ ಹೇಳಿಲ್ವಾ ಕೊಟ್ಟಿಲ್ವಾ ನಿಮಗೆ ಪ್ರಾಣವೇ ಬೋನಿ భూమి కోసం రైతులు, ప్రాజెక్టు కోసం అధికారుల మధ్య జరిగిన ఈ పెనుగులాట ఘటన అనంతపురం జిల్లా మడకశిరలో జరిగింది. కర్ణాటకలోని పావగడ నుంచి మధుగిరి వరకు హైపవర్ విద్యుత్ తీగలు లాగుతున్నారు. ఏపీ సరిహద్దులోని మెలవాయి గ్రామానికి చెందిన సుబహాన్ సాబ్ పొలంలో విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారు. తనకు పరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలని అడ్డుపడ్డారు రైతులు. భూమిలో విద్యుత్ తీగలు లాగుతున్న సమయంలో తండ్రి కొడుకులు ఇద్దరు తీగలను గట్టిగా పట్టుకుని పనులు అడ్డుకున్నారు. కనీసం రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా జేసీబీతో విద్యుత్ తీగలను లాగారు అధికారులు. తండ్రి కొడుకులు ఇద్దరిని 50 అడుగుల ఎత్తులో 15 నిమిషాల పాటు వైర్లకు వేలాడారు. ప్రాణభయంతో ఆ రైతులు అరుస్తుంటే నవ్వుతూ పైశాచికానందం పొందారు అధికారులు. అంతెత్తు నుంచి వైర్లు వదిలే సాహసం చేయలేక కింద పడిపోయారిద్దరు. దీంతో ఆ వృద్ధ రైతు కాలు విరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్ లైన్ నుంచి మంటలు రావడంతో మరోసారి సంచలనం రేకెత్తింది. ఆలమూరు మండలంలోని కొత్తూరులో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఇళ్లు వదిలి ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు పెట్టారు. కొంతసేపటికి మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్ లైన్లు తరచూ లీక్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓఎన్జీసీ కార్యాలయం దగ్గర కొత్తూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాత్రి ఏ గ్యాస్ పైప్ లైన్ పేలుతుందో భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లో బిషప్ ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మృతుడు లాలాగూడకు చెందిన డీన్ బెండిక్ట్ గా గుర్తించారు. ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని నిర్ధారించారు పోలీసులు. చాయ్ క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం బెండిక్ట్ పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. వాటిని తీర్చే దారి లేక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరంలో ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉదయం సిటీ బస్ సర్వీసులను డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. తొలుత శాటిలైట్ సిటీ నుంచి క్వారీ మార్కెట్ కు వెళ్లే సర్వీసును ప్రారంభించారు. తర్వాత గోకవరం బస్టాండ్ లో సిటీ బస్ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా 2 రోజుల పాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ప్రస్తుతానికి 10 సర్వీసులను నడుపుతూ ఏడాది చివరికి 50 సిటీ బస్సులను తిప్పాలని నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు. కర్ణాటకలోని గడగ్ సమీపంలో ఉన్న లక్ష్మణేశ్వర్ పోలీస్ స్టేషన్ అట్టుడికిపోయింది.
పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు మృతి చెందడంతో కలకలం రేగింది. మృతుడి కుటుంబీకులు, బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. అయితే పోలీసుల నుంచి సమాధానం లేకపోవడంతో ఆగ్రహోదగ్ధులయ్యారు. దాడికి దిగి బీభత్సం సృష్టించారు. ఠాణాపై రాళ్లతో దాడి చేశారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. బ్రేక్ తర్వాత మన అప్డేట్స్ లోకి వెళ్దాం. స్టే విత్ us.